ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ అంటూ చూస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై శత్రుల వెన్నులో వణుకు పుట్టించింది. సో వీర సైనికులందరికీ సైల్యూట్ చేస్తున్న త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కనిపించాయి. బెదిరింపులను అపహాస్యం చేశాయి. మరోసారి పాక్ దాడికి యత్నిస్తే వినాశనమే. ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోడీ అంటూ చూస్తా ఉన్నాం. పహల్గామ్ కుట్రదారు హతమట. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో ఎన్కౌంటర్. మా జవాన్లు 11 మంది మృతి. సో అబద్ధాల ఫ్యాక్టరీ పాకిస్తాన్ అంటూ కనబడతా ఉంది. సో మొత్తానికైతే నిన్న ఆదంపూర్లోని ఎయిర్ బేస్ ఏదైతుందో, ఎయిర్ డిఫెన్స్ బేస్ ఏందో అక్కడికి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరినీ కలిసి కొంత మోటివేట్ చేసినటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఎవరైతే పహల్గామ్ కుట్రదారుడు ఎవరైతే ఉన్నారో వాడిని మొత్తానికైతే నిన్న కాల్చి చంపినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి చూద్దాం వీడే. సో పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి కుట్రపన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ షాహిద్ కుట్టే హతమయ్యాడు. భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో మంగళవారం ఆపరేషన్ కెల్లర్ పేరిట జరిపిన సోదాల్లో మొత్తం 3 ఉగ్రవాదులు హతమవగా వారిలో ఒకరు షాహిద్ కుట్టే, మరొకరు అద్నాన్ షెఫీ అని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని సుక్రు కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందడంతో భద్రతా బలాలు అక్కడ సోదాలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు దిగడంతో భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరపగా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా చోటిపోరా హీరాపోరా ప్రాంతానికి చెందిన షాహిద్ కుట్టే 2023 మార్చిలో లష్కర్ తోయిబాలో చేరి కమాండర్గా ఎదిగాడు. ఇతడికి కేటగిరీ ఏ ఉగ్రవాదిగా గుర్తించారు. షాహిద్ హీరాపోరాలో 2024 మే 18న బీజేపీ చెందిన ఒక సర్పంచ్ హత్య చేశాడు. కాగా షోపియాన్ జిల్లాలోని వందునా మెల్హోరా ప్రాంతానికి చెందిన షెఫీ 2024 అక్టోబర్లో ఉగ్రబాట పట్టాడు. అదే నెలలో షోపియాన్లో స్థానికేతర కార్మికుల హత్యలో పాల్గొన్నాడు అంటూ చూస్తారు. మొత్తానికైతే ఎవరైతే ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నిన్న మొత్తానికైతే కంప్లీట్గా మట్టుపెట్టినట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే 2023 నాటి యుద్ధ నౌకల విన్యాసం భారత్లో ఉద్రిక్త నేపథ్యంలో నౌకాదళం దాడికి సిద్ధంగా ఉందని ఐఎస్పీఆర్ ప్రెస్ మీట్లో చెబుతున్న పాక్ నేవీ అధికారి. 2023లో చైనా పాక్ సంయుక్తంగా నిర్వహించినటువంటి విన్యాసంలోని ఫుటేజ్ ఇది. ఇదే చిత్రాన్ని పాక్ నేవీ అధికారి ఐఎస్పీఆర్ ప్రెస్ మీట్లో చూపించారంటూ చూస్తాను. భారత్ పాక్ ఉద్రిక్త నేపథ్యంలో ఇటీవల ఐఎస్పీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక్ నేవీ అధికారి ఓ ప్రకటన ఇచ్చారు. భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి జలాంతర్గాములతో పాటు అరేబియా సముద్రంలో నౌకలు మోహరించామంటూ ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో 3 యుద్ధ నౌకలు వాటిపై ఎగురుతున్న నిఘా విమానాలు ఉన్నాయి. నిజానికి ఈ ఫోటో 2023 నాటిదని ఫ్యాక్ట్ చెకర్లు తేల్చారు. చైనా పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధ నౌకల విన్యాసాల ఫోటోను పాక్ నౌకాదళ అధికారి ప్రజెంటేషన్లో చూపించారని పేర్కొన్నారు. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉంది పాకిస్తాన్. పాక్ ఎయిర్ బేస్ల పైన అబద్ధాలే. ఏం చేస్తా వాళ్ళు ఆ అబద్ధాల ఫ్యాక్టరీ. ఆపరేషన్ సింధూర్పై తప్పుడు సమాచారం. పాక్ ఆర్మీ అధికారుల నోట అబద్ధాలంటూ చూస్తా ఉన్నాం. ఉదయ్పూర్ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు చూపుతున్న ఫేక్ ఫోటో. అంతా సేఫ్ అంటున్న మాక్సర్ ఉపగ్రహ చిత్రం అంటూ కనబడతా ఉంది. సో మొత్తానికి ఇదే పాకిస్తాన్ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతూ అబద్ధాలు మొత్తం ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆ ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నది మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులు. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలన్నిటి కూడా బయట పెడతా ఉన్నారు చాలా స్పష్టంగా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్